నమస్తే. వైష్ణవి ఇష్యూ అంటే వైష్ణవి చంపబడిన తర్వాత, వైష్ణవి భర్త చంపిన తర్వాత వైష్ణవి న్యూసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అంటే చాలా అమాయకురాలిని, వాస్తవంగా కూడా మేజరే కాదామె, మైనర్ ఆమె. ఆమెను చంపడంతోటి చాలా మటుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఇక హరిబాబు అరెస్ట్ కావడం, మనకి ఉరిశిక్ష పడాలనడం, ఇక రకరకాలుగా వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రొటెస్ట్ చేసిన నిరసన చేసిండ్రు. ఇక వాళ్ళ వయసు వల్ల చిన్నన్న అయితే సంతోష్ అయితే మామూలు విషయం కాదు. వైష్ణవి సమాధి దగ్గర అసలు వైష్ణవికి ఏమేమి ఇష్టమో తినడం, తాగడం ఏమేమి ఇష్టమో అవన్నీ పెట్టడం, వైష్ణవి సమాధిపై చిన్నగా ఆ పందిర్లాగా వేయడం, ఇట్లా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వైష్ణవి ఇష్యూ దాదాపు ఒక 15 డేస్ అనుకోండి. ఇక 15 డేస్ నుంచి ఉంది, మీడియాలో ఉంది, పేపర్లో ఉంది. ఇక చాలా మటుకు చాలామంది ఖండించిండ్రు, మనకి ఉరిశిక్ష పడాలి, మనం కూడా పోయి కవర్ చేసినాం 2 సార్లు. చాలా బాధాకరం. అయితే ఏంటంటే వైష్ణవి ఇష్యూ జరిగినప్పటి నుంచి వైష్ణవి వీడియోలకు సంబంధించి వైష్ణవి ఛానల్ వీడియోలు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు చాలామంది ఉన్నట్టు. ఇవి వైష్ణవికి 11 మందో 13 మంది అన్నలు అని చెప్తా ఉన్నారు. అంటే అక్క చెల్లెళ్ళ పిల్లలు ఇట్లా ఉంటారు కదా, మొత్తం 13 మందిలా ఈమె ఒక్కతే చెల్లెలు. అయితే ఈ 13 మంది అన్నదమ్ములకు కూడా అందరికీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఓ ఫోన్ ఓపెన్ చేస్తే, అంటే వైష్ణవి ఇష్యూ చాలామంది వీక్షిస్తున్నారు కాబట్టి వ్యూవర్స్, ప్రేక్షకులు, వాళ్ళ వీడియోలే వస్తున్నాయి మొత్తం. అసలు కొంతమంది అయితే అసలు ఒక వీడియో చేయండి అన్న, అసలు వాళ్ళ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అని కొందరు పర్సనల్గా చెప్పిన పరిస్థితి ఉంది నాకు. కొందరు కామెంట్లలో కూడా చెప్పారు. వాళ్ళు నిజంగానే అనిపించింది నాకు కూడా, అరే ఇది చేస్తే కూడా బాగానే ఉంటుంది కదా. వైషు అమ్మ అని మెయిన్ ఛానల్ ఎవరిది, మన వైష్ణవిది. ఈ ఛానల్లోనే వైష్ణవి భర్త వాళ్ళు అంతా కలిసి ఇవన్నీ అవే చూడు. ఒకటి ఓపెన్ చేద్దాం, ఒకటి ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. చాలా ఉన్నాయి వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళ అన్నదమ్ములకు, ఈమె చెల్లెలు ఒకతే కాబట్టి వీళ్ళ అమ్మ నాన్నకు ఉన్నాయి. అంటే వీళ్ళ అన్నోళ్ళ అమ్మ నాన్నకు, అంటే పెద్దమ్మ పెద్దనాయన వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అసలు ఎన్నున్నవో అర్థం కాని పరిస్థితి. అందుకే ఒక వీడియో చేద్దాం, మనకు దొరికిన వరకు కొన్నేమో స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నా. తర్వాత మరి ఒక 9 ఏమో దొరికినట్టున్నాయి నాకైతే సెర్చ్ చేస్తే. నిజంగా 9 ఉన్నాయా? ఎక్కువనే ఉన్నాయి, 9 కంటే ఎక్కువనే ఉన్నాయి. అవి మనకు అంతగా సెర్చ్లో కనపడట్లేదు. ఒకసారి చూద్దాం, వాళ్ళని కూడా అడుగుదాం. ఫస్ట్ అయితే ఇది వైషు అమ్మ యూట్యూబ్ ఛానల్. ఇది ఫస్ట్ వాళ్ళ వైష్ణవి ఛానల్. ఇది రీసెంట్గా అప్లోడ్ అయిన వీడియోలాగా ఉంది. ఇవన్నీ ఆమెవి. ఇది ఫస్ట్ ఛానల్ వైషు అమ్మ. ఇక ఉన్నాయి, చాలా ఉన్నాయి వీడియోలు. ఇక మొన్న చనిపోయిన తర్వాత అప్లోడ్ చేసిన వీడియోలు. ఎవరో వచ్చేసి పరామర్శించిండ్రు. ఈయన హరిబాబు, ఆయన తమాషాగా ఇగో అంత హ్యాపీగా ఉండి వాడు చంపేసిండు, నట జీవించిండు. వాళ్ళు కూడా చెప్పారు మంచోడే ఉండే కానీ ఇట్లా ఎందుకు తయారైండు, వాళ్ళ అమ్మ మాటలు వాళ్ళ అన్నోళ్ళ మాటలు అని చెప్పిండ్రు. ఇవన్నీ వైష్ణవి వైషు అమ్మ ఛానల్కి సంబంధించి, అంటే వైష్ణవి ఛానల్ ఇది అంతా మొత్తం వాళ్ళ వీడియోలే. వైష్ణవికి సంబంధించిన వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఇవన్నీ. ఇది ఫస్ట్ వైషు అమ్మ ఛానల్. ఒకసారి సెకండ్ చూపిద్దాం. సెకండ్ ఏముందంటే సూపర్ రంజిత్ అంట. సూపర్ రంజిత్ దీంట్లో ఏమున్నాయి, ఈ వైష్ణవి వాళ్ళ అన్ననే ఇతను కూడా. ఇవన్నీ అవే చూడు వీడియోలు. వైష్ణవి వాళ్ళ పెద్దమ్మ కొడుకు అవన్నీ వీడియోలు. ఓకేనా? సూపర్ రంజిత్. నెక్స్ట్ మూడోది చూద్దాం. ఇది 3వ ఛానల్, మినీ స్టార్ ఎంటర్టైన్మెంట్ అని 3వ ఛానల్. అంటే మన స్క్రీన్ మీద 2 చూపించిన కదా, ఇది 3వది. దీంట్లో కూడా ఇదిగో వీళ్ళ ఫ్యామిలీ వీడియోలు. అయితే వీళ్ళంతా యూట్యూబ్ల మీదనే కొంత అంటే పూర్తిగా దాని మీదనే ఆధారపడిందని నేను అంటలేను, కానీ ఒక భాగంగా చూసుకున్నారు జీవితంలో. యూట్యూబ్ కూడా ఒక భాగంగా చేసుకున్నారు వాళ్ళు పండుగలకు పోయినా, పబ్బాలకు పోయినా, వాళ్ళు ఏమైనా ఫంక్షన్లు చేసుకున్నా, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇక దేవుళ్ళ దగ్గరికి పోయినా, ఎక్కడ పోయినా వీడియోలు పెడతారు వాళ్ళు. ఒక రకంగా కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు. ఉమ్మడి కుటుంబం, ఒక పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎట్లుంటుండేనో వాళ్ళు కూడా అట్లే ఉంటారు. అందరు కలిసిమెలిసి ఉంటారు.
ఇది మూడవది మినీ స్టార్ ఎంటర్టైన్మెంట్ అంట. తర్వాత ఇంకొకటి చూద్దాం. సదన్ వ్లాగ్స్ అంట. ఈయన కూడా వైష్ణవి వాళ్ళ పెద్దమ్మ కొడుకే. ఇగో ఈ ఈ వైష్ణవి కూడా ఉంది. అంటే వీళ్ళంతా వాళ్ళ ఛానల్లే కాకుండా ఇతర వాళ్ళ అన్నోళ్ళ ఛానల్లో కూడా వాళ్ళు నటిస్తూ ఉంటారు. ఇగో ఇవి కూడా వాళ్ళవి. ఈయన చెర్రీ అని ఈ బాగా ఫేమస్ యూట్యూబ్లో. ఇగో ఈ ఛానల్లో ఇదేంది సదన్ వ్లాగ్స్ అంట. రైట్ మరొకటి చూద్దాం. ఎంటర్టైన్మెంట్ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అంట. ఇగో దీంట్లో కూడా వైష్ ఉంది, అదే వైష్ణవి. ఆ వైష్ణవి వల్ల అన్నయ్య పెద్దన్న ఫంక్షన్కు సంబంధించి ఇది వీడియోలు. వీళ్ళంతా కలిసి ఒకరి వీడియోలో ఒకరి కంటెంట్ ఒక ఛానల్ వాళ్ళ ఛానల్లే కాకుండా ఇతర ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ అవే ఛానల్. తర్వాత ఇంకోటి చూద్దాం. ఇదేంది మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ అంట. వీళ్ళంతా వాళ్ళ అన్నోళ్ళే చూడండి. ఈయన కూడా యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాడు. తర్వాత ఈయన చెర్రీ, ఈయన కూడా ఈయన పేరు సుమన్ అనుకుంటా. వీళ్ళంతా ఇదిగో ఆ చెర్రీ కనిపిస్తూ ఉన్నాడు చూడు. యూట్యూబ్లో బాగా ఫేమసే వీళ్ళు. అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇన్ని ఛానళ్ళు ఉన్నాయా అనేది ఈ వైష్ణవి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇవి తెలుస్తూ ఉన్నాయి. తర్వాత మినీ స్టార్ సాగర్ వ్లాగ్స్ అంట. ఈ వైష్ణవి వల్ల పెద్దమ్మ కొడుకే ఈయన కూడా. చూడండి ఇగో వైషమ్మ చివరి వీడుకోలు పాట. ముగ్గురు మగాళ్ళని అయినా కొట్టే ధైర్యం ఉంది మా చెల్లెకి. ఈ హరిబాబు. తర్వాత ఇగో ఈ వీడియోలు వైష్ణవి వల్ల పెద్దమ్మాయి. దాదాపు 9 ఛానల్ ఏమో నేను ఓపెన్ చేసిన. ఇదేంది మినీ స్టార్ శివాజీ అంట. ఈయన కూడా వాళ్ళ అన్ననే, పెద్దమ్మ కొడుకే. ఇంకా అదే అక్కజల్లల పిల్లలు వీళ్ళంతా. ఇగో మొత్తం ఉన్నాయి. ఇంకొకటి లాస్ట్ చూద్దాం. ఇది ప్రవీణ్ డిఎన్సి అంట. ఈ చెర్రీ కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రవీణ్ అనే వ్యక్తి వైష్ణవి వాళ్ళ కుటుంబ సభ్యుడా మరి ఫ్రెండా అని తెలీదు. కాకపోతే చెర్రీ అనే ఈ వైష్ణవి వాళ్ళ పెద్దమ్మ కొడుకు కనిపించింది కాబట్టి నేను దీన్ని చూపిస్తున్నా. మరి ఇది వాళ్ళ ఫ్యామిలీదే కాదనేది నాకు అంతగా ఐడియా లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం, వాళ్ళ వైష్ణవి వాళ్ళ పెద్దమ్మ కొడుకు దగ్గర మాట్లాడదాం. ఒకసారి చూద్దాం ఏమంటాడు. అసలు ఎంతమంది ఉన్నారు వీళ్ళు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. చెర్రీ గారు చెప్పండి. నమస్తే. నమస్తే. నమస్కారం. తిన్నారా మధ్యాహ్నం? తిన్నాండి. లేదు, నేను లైవ్లో ఉన్నారు మీరు ప్రజెంట్. లైవా? అయితే ఈ వైష్ణవి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది ఇక వైష్ణవి ఇన్సిడెంట్ను యూట్యూబ్లలో చూడడం వల్ల వ్యూవర్స్ ఏమైపోయినాయంటే వైష్ణవి ఛానలే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరూ, అంటే మీ వైష్ణవికి మొత్తం 11-13 మంది అన్నదమ్ములు. 13 మంది. మీ ఛానల్స్, మీ అమ్మ వాళ్ళ ఛానల్ అన్నీ వస్తున్నాయి. అయితే కొందరు కామెంట్లల్లో మేము పర్సనల్గా అటు ఇటు పోయినప్పుడు అన్న ఒక వీడియో చేయండి అన్న, అసలు వాళ్ళకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, అసలు వాళ్ళ ఒక ఉమ్మడి కుటుంబం లాగా. ఎందుకంటే పాతకాలం నాటి రోజులు గుర్తొస్తున్నాయట వాళ్ళకు. అందరూ కలిసిమెలిసి ఉండడం, ఆ తర్వాత ఏ పండగలకు పోయినా పబ్బాలకు పోయినా చాలా హ్యాపీగా, చాలా అద్భుతంగా ఉందన్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమందిని ఒకసారి కనుక్కోండి అని ఒక వీడియో వేస్తే బెటర్ కదా అని అన్నారు. అందుకే నేను చేయాల్సి వచ్చింది. అసలు నేను ఒక 9 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. నేను ఒక 9 అయితే ఓపెన్ చేసిన. 9 దొరికినాయి నాకు. మరి ఎన్ని ఉన్నాయి అనేది మీరే చెప్పాలి, నాకు తెలీదు. స్టార్టింగ్ అది వచ్చేసి మా ఛానల్ ఏంటి అంటే ఫస్ట్ ఛానల్ నాది మినీ మూవీ ఎంటర్టైన్మెంట్. సో కార్లో ఫ్రాంక్స్ కానీ ఓకే అవి మన బావమడల కంటెంట్ కానీ అది నేను చేసిన తర్వాత ఇంకో ఛానల్ తెలుగు విలేజ్ స్టోరీస్ ఒకటి. ఓకే. తర్వాత మా తమ్ముళ్ళది మినిస్టర్ ఎంటర్టైన్మెంట్స్. అవును. తర్వాత ఇక సూపర్ అనియతో మినిస్టర్ సాగరు, సుమన్ ప్రిన్స్, మినిస్టర్ లక్ష్మి, మా తమ్ముని సదన్ బ్లాక్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా మస్తున్నాయి. కానీ అవన్నీ ఎందుకంటే ముందుగా వచ్చినాయి ఇవే ఛానళ్ళు. ఇంకా అంటే ముందు రాని మస్తున్నాయి, అవన్నీ చెప్పాలని అవన్నీ వచ్చేస్తాయి, అవి వాడలేం కాబట్టి. అంటే సరాసరిగా మామూలుగా అసలు చెర్రీ గారు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులంతా ఎంతమంది, అసలు చాలా మంది వీడియోలల్లో మీరు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ లేకపోతే పండుగలు పబ్బాలు అసలు ఎంతమంది మీరు అంత కుటుంబ సభ్యులు, అంటే కరెక్ట్ చెప్పకపోయినా కొంచెం అంచనా ఉన్నా. మా ఏమన్నా మా కుటుంబంలో ఏమైనా పండుగ అయిందంటే మాకు ఒక 2 వేటలు అయిపోతాయి, ఒక 2 మేకలు పడతాయి. అంటే ఎంతమంది ఉండొచ్చు అంచనా? అంచనా
అంత చిన్న పిల్లలతో సహా ముసలి వాళ్ళ వరకు చిన్న పిల్లలు. అట్లా అంటే మా అమ్మ సైడ్ వాళ్ళ లెక్క పట్టాలా లేకపోతే నాన్న కూడా పట్టాలా? అందరివి ఈ నాన్న సైడ్ అమ్మ సైడ్ అంటే 100 మంది ఉండొచ్చు, ఎక్కడ ఉంటారు 100 మంది. అంటే నాన్న సైడ్ అమ్మ సైడ్ పడితే 100 మంది దాకా వెళ్తాం. అంటే ఇంకా ఎక్కువనైతే తక్కువ ఉండదు, అంత పెద్ద ఫ్యామిలీ. అంటే 100 పైగా అనుకుందాం. 100కు పైగా. ఇప్పుడు ఛానల్స్ ఎన్ని ఉండొచ్చు మొత్తం? మీ అమ్మ పేర్ల మీద, మీ నాన్నల పేర్ల మీద, మీ పేర్ల మీద, లేకపోతే ఇంకే ఎంటర్టైన్మెంట్ ఏదన్నా కానీ ఎన్ని ఛానల్స్ ఉండొచ్చు అంచనా? అంచనా ఒక 10 మీదనే ఉంటాయి. 10 ఉంటాయా? ఓకే. అదే చాలా మటుకు ఛానల్స్ మీవి ప్లే అవుతా ఉన్నాయి. వైష్ణవ్ ఇష్యూ అదే ఎక్కువ వ్యూవర్షిప్ దేనికైతే ఉంటుందో వాళ్ళవే సజెస్ట్ చేస్తుంది కదా. అందుకే ఒకసారి కనుక్కుందాం, ఒక వీడియో చేద్దాం ఏందనేది. ఒకసారి మిమ్మల్ని కనుక్కుంటే క్లియర్గా తెలుస్తుంది కదా. నేను ఒక 9 ఓపెన్ చేసిన. ఆ ప్రవీణ్ డిఎన్సి అని ఉంది, అందులో కూడా మీ వీడియోలు ఉన్నాయి. అదే 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 ఎక్కువ మీరే ఉన్నారు, ఇంకా మీ కుటుంబ సభ్యులు పెద్దగా ఎవరు లేనట్టున్నారు. అంటే వాడు మొన్న స్టార్ట్ చేసిండు. వాడు నా కంటెంట్ ఏమైనా ఉంటే చిన్న ఉంటే చేసుకుంటాడు. ఓకే ఓకే. అయితే చెర్రీ ఒక చిన్న డౌట్, ప్రేక్షకుల నుంచి వస్తున్న డౌట్ అడుగుతున్నా. దాదాపు మీరు యూట్యూబ్ ఛానల్ 10 రన్ చేస్తున్నారు కదా, మీరు మీ వృత్తి ఇదే పెట్టుకున్నారా మళ్ళీ ఇంకేమైనా వర్క్ చేస్తారా అని ఒక డౌట్ ఉంది చాలా మందికి. బిజినెస్ మాకు అంటే ఏం లేదండి. అంటే అంటే నాకు కాటన్ బిజినెస్, నేను పత్తి బిజినెస్ చేస్తా. ఇక తమ్ముళ్ళందరికీ వాళ్ళ మధ్యలో స్టడీ ఆపేసి దీన్ని చేస్తారు, ఇదే యూట్యూబ్ పెట్టుకొని చేస్తారు. ఓకే, చిన్న చిన్న ఏమైనా వ్యాపారాలు ఊర్లో కానీ కోర్టులో కానీ వాళ్ళ లేదు. అంటే వాళ్ళ ఫాదర్స్ ఏమో దుబాయ్ ఫారెన్ అటు వెళ్తారు. ఇక మిగతా వాళ్ళు ఇంటికాడ ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటా చేస్తున్నట్టు పెట్టారు. ఓకే ఓకే ఓకే. పర్లేదా? నెలకు రావాల్సినంత వస్తుందా? అంటే కుటుంబం గడిపేంత వస్తుందా? ఒకప్పుడు ఉండే, మధ్యలో ఇప్పుడు ఛానల్ బాగానే కాబట్టి తక్కువ. అంతేనా? అదే ఇంకా చేయాలి, అందరూ సపోర్ట్ ఉంటే చేస్తాం. కానీ మీ వీడియోలు చూస్తే చాలా మంది చెప్తా ఉన్నారు, భలే కలిసిమెలిసి ఉంటారు అబ్బా మీరు. బాగా అందరం మా దాంట్లో అసలు గొడవలు పెట్టుకోము, మేము పెట్టుకోము. ఒక మాట కూడా సర్దుకపోతాం. అన్నదమ్ములు కానీ పిల్లలు కానీ చిల్లలు ఎవరైనా కానీ. అంటే కొందరు ఏమంటారు అంటే వీడియోల వరకే, అది లోపల వాళ్ళకు కూడా ఉంటాయి కదా ఇవో పంచాయతీలు అని అంటారు. అది ఉందా? లేదు, అస్సలు లేదు. మా ఫ్యామిలీ అస్సలు మేము అందరం కలిసిమెలిసి. ఎందుకంటే అక్కడ రానికి ఏం లేదు, అందరు మంచోళ్ళే. ఇప్పుడు మన హస్బెండ్ పరంగా వైఫ్ పరంగా కూడా అంటే అసలు ఏం లేవు. ఎవరి లైఫ్ వాళ్ళు మంచిగా ఉంటారు, హ్యాపీ. ఏమైనా పండుగ అందరం మస్తు హ్యాపీగా డీజే పెట్టుకొని డాన్స్ చేసుకుంటాం, మస్తు ఖుషి ఉంటాం. అంతేనా? ఓకే ఓకే. అదే దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. ఆ వ్యూవర్స్ చాలా మంది అడుగుతున్నారని ఒక ఫోన్ చేసిన. ఇక ఇప్పుడు మా ఇంట్లో పండుగ లేవు, ఇక అయిపోయాయి. ఇక లేనప్పుడు మేము ఇక అంత పెద్ద పండుగ డీజే పెట్టుకుంటే కానీ దుంకుడు డాన్స్ చేసుడు అవి ఏముండే, హ్యాపీ ఉండే. మీ 13 మంది అన్నలకు ఒక్క చెల్లిని నువ్వు వాడు దూరం చేసినావు. అదే మరి మరి ఘోరమైన చర్య అది, మామూలు చర్య క్షమించరా అనేది అది బాగా. అదే ఇదే ఇన్ఫర్మేషన్ గురించి ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేసిన. అయితే మొత్తం అయితే ఒక 10 ఛానల్సే ఉన్నట్టున్నాయి. ఉంటాయండి. అదే ఓకే అండి, థ్యాంక్ యూ మరి. ఓకే. దాదాపు మనం 9 ఓపెన్ చేసినాం, 10 ఉన్నట్లున్నాయి ఛానల్స్. ఎక్కువ శాతం యూట్యూబ్ మీదనే ఆధారపడినట్లు చెప్తా ఉన్నాడు. ఎక్కువ శాతం ఇంకా ఒకరో ఇద్దరు ఏదైనా వర్క్ చేసుకుంటున్నారేమో, చిన్న చిన్న బిజినెస్లు, కానీ చాలా మటుకు యూట్యూబ్ మీదనే ఆధారపడి ఉన్నారంట. ఒకప్పుడు ఇన్కమ్ బాగానే వచ్చేటట్టు వచ్చింది, కానీ ఈ మధ్యలో ఛానల్స్ ఎక్కువనే కాబట్టి కొంచెం వస్తలేదని వైష్ణవి వల్ల పెద్దమ్మ కొడుకు చెప్తా ఉన్నాడు. మొత్తం అయితే వాళ్ళ నాన్న తరపున అమ్మ తరపున 100కు పైగా ఉంటారంట జనాలు, కానీ చాలా సంతోషంగా ఉంటారు. కలిసిమెలిసి పండుగలు పబ్బాలు ఏదైనా చూడండి మీరు, ఓ పండుగ చేసుకోవాలన్నా కలిసిమెలిసి పండుగ చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం వీడియోలనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నారంట. ఒకప్పుడు ఉండే గట్ల ఉమ్మడి కుటుంబాలు, కానీ ఇప్పుడు లేవు. వీళ్ళని చూస్తే ఒక రకంగా అవన్నీ గుర్తొస్తున్నాయి క్షణాలు. ఇది వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.